చెన్నైలో ఎంజాయ్ చేసిన తర్వాత మన ప్రయాణం అయితే యాగంటికి షురూ చేసేసినాం. దారి మధ్యలో అమ్మమ్మ దగ్గర అయితే ఎట్లు తిన్నాం, చాలా బాగున్నాయి. ఈ సాయిబాబా స్టాచ్యూ ఎక్కడుందో కామెంట్ చేయండి. మధ్య మధ్యలో అరుంధతి కోటల ఈ కోటలు కూడా వచ్చినాయి. మొత్తానికి అయితే యాగంటి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాం. నేనైతే ఫ్రెష్ అయ్యి పంచ్ అయితే కట్టుకున్నా, ట్రెడిషనల్ గా ఉండాలి కదా. ఈ హిస్టారికల్ యాగంటి టెంపుల్ గురించి మీకు చెప్పాలంటే, పురాణాల ప్రకారం ఇక్కడ అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని నిర్మించాలనుకున్నాడంట. ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని కూడా చేయించినాడంట. విగ్రహం గోరైతే విరిగిపోయింది. అది చూసిన మహర్షి ఒక గుహలో తపస్సు అయితే చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడే ప్రత్యక్షమయ్యి ఇది ఎందుకు జరిగిందో కారణాలతో సహా చెప్పాడు. ఇక్కడ ఉన్న పర్వతాలు కైలాసాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ ఎల్లప్పుడూ గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను మాత్రమే ఉండగలనని శివుడు అయితే స్వయంగా వెలిశాడు. ఇంకొక విశేషం ఏంటంటే, యాగంటి బసవన్న ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కలియుగాంతం. ఎందుకంటే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఈ నంది విగ్రహం అంతకంతకు పెరిగి లేచి రంకెలేస్తుందట. అక్కడితో కలియుగం అంతమవుతుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ నంది విగ్రహం అయితే ఒక అంగుళం అయితే పెరుగుతుంది. లాస్ట్ 400 సంవత్సరాల నుండి నంది విగ్రహం పెరుగుతూనే ఉంది. సరే ఉంటా మరి, ఫాలో కొట్టు మామ, ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తా.